ఏంటంటే ఇద్దరు భార్య భర్తలు ఎల్లప్పుడూ గొడవ పడేవారు. భర్త తాగి వచ్చేవారు, రోజు గొడవ. అయితే మా సమస్య అబద్ధాలాడి ఆ సమస్యను తీర్చారు. ఏ విధంగా అంటే మరి అతనికి ల్యాబ్లో తీసుకెళ్ళారు, బ్లడ్ టెస్ట్ చేయించారు. బ్లడ్ టెస్ట్ చేస్తే రియల్గా జాండీస్ 1.5 వచ్చింది. అతనికి ఏమన్నా అంటే బాబు మరి నీకు జాండీస్ 1.5 వచ్చింది, మరి తాగుడు బంద్ చేయి. మరి అతను కొన్ని రోజులు భయపడి తాగుడు బంద్ చేశాడు. జాండీస్ మాత్రం నార్మల్ వచ్చేసింది. కానీ నేను అబద్ధాలు ఆడాను. లేకపోతే చెప్పాను, డాక్టర్ కూడా చెప్పాను, సార్ ఇంకా ఎప్పుడు వచ్చినా జాండీస్ 104, 103 చెప్పండి. అయితే కొన్ని ఒక 8 months 9 months వరకు ఎవ్రీ 1 month 2 months జాండీస్ టెస్ట్ చేస్తే 1.3, 1.4 చెప్పారు. అతను భయపడి 1 year తర్వాత తాగుడు బంద్ చేసేసాడు. మరి భార్యతో కలిసి పిలిచి ఉంటున్నారు. ఈ సమస్య నేను తీర్చాను. हिंदी का समय तो निरंतर चलने वाला है, कभी रुकने वाला नहीं है। जो समय को सफल हो जाता है, समय बड़ा बलवान है, उसके लिए ना कोई धनवान है, सभी समय को पालन करना जरूरी है। इसलिए मैं रिटायर्ड टीचर हूँ। मैं और एक बात बोलना चाह रहा हूँ हिंदी में कि ఇప్పుడు మేము టీచర్ ఉన్నాం కదా, మరి మాకు కొట్టడం అనేది బంద్ చేసేసారు. అసలు టీచర్స్ కొట్టద్దని, కట్టెపట్టద్దని. మరి మేము అలా చేయడం వల్ల ఎంతో మంది తాగుబోతులు అవుతున్నారు, ఎంతో మంది దొంగతనం చేస్తున్నారు. మరి ఈ విధంగా కండిషన్ పెట్టారు. మరి ఏది ఏమైనా చిన్న విషయాల్లో మీ పిల్లల కొట్టి తల్లిదండ్రులు వచ్చి మా పిల్లలు ఎందుకు కొట్టారంటున్నారు. ఈ సమస్య కూడా వస్తుంది. మరి ఇంకొకటి ఏంటంటే ఈ సమస్య రావడానికి కారణంలో నేను మా టీచర్స్లకు బతిగా ఉండడానికి కారణం అది. మరి ఈ విధంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. మరి సమస్యలను తీర్చడానికి మరి మీరు మీ వంతు సహకారం కావాలి అని కోరుకుంటున్నాను.